జీవన్ కుమార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో, అలాగనే రవి, హరి, భాగ్యరాజ్, అలాగనే సుభాష్ ప్రధాన తారాగణంగా ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ తయారు చేసి దాన్ని సిద్ధం చేయటం, ఈరోజు సమాజంలోకి తీసుకొని రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది టైటిల్ ఏమో కోడిపాయ లచ్చన్నది. సామాన్యుడికి కూడా చేరువుగా ఉండేట్లుగా, సామాన్యుని కూడా అర్థమయ్యే విధంగా ఈ స్క్రిప్టు ఇదంతా కూడా తయారు చేశారని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటువంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ వీరి ద్వారా జరగాలి అని చెప్పి, కొత్త ప్రాజెక్టులు రావాలి అని చెప్పి, వీరిలో ఉన్నటువంటి ప్రతిభ అందరూ ఆదరించి వారిలో ఉన్నటువంటి ప్రతిభకు పట్టం కట్టాలి అని చెప్పి కోరుకుంటూ, తోట్లపల్లి పేరుతో ఉన్నటువంటి ఈ టీం ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలని, వారికి భగవంతుని అనుగ్రహం సర్వదా సర్వత్రా ఉండాలి అని చెప్పి, వారి లక్ష్యాల్ని వారు అందుకోవాలి అని చెప్పి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఓం. మమ్మల్ని ఆశీర్వదించి మా షార్ట్ ఫిల్మ్ యొక్క ఫస్ట్ లుక్ కొంచెం రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పిన విధంగానే మన తోట్లపల్లి యొక్క ఊరి పేరు చెడగొట్టకుండా, ఏ విధమైన అభివృద్ధి కలగకుండా ఉన్నత స్థాయిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మా వంతులు మాకు మీ ఆశీర్వాదాలు ఎప్పుడైనా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కోడిపాయ లచ్చ అనేటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మన విరజాల స్వామి గారు ముఖ్య అతిథిగా ఉండి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో నా పాత్ర వచ్చేసి సూర్య అనేటువంటి క్యారెక్టర్ చేసి ఉన్నాను. డైరెక్టర్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముందు కూడా మంచి యొక్క స్క్రిప్ట్లు చేయాలని చెప్పి మాకు విరజాంధ్ర స్వాముల గారు మంచి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. ఈ ఆశీస్సులు కూడా ముందు కూడా మాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామికి పాదాలు. నాకు ఒక విలన్ క్యారెక్టర్గా ఇచ్చారు. దాంట్లో నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసినాను. నాది నేనే అనుకోలేదు. నాకు వీళ్ళందరూ బాగా ప్రోత్సహించి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ నాకు వందనములు. తోటపల్లి టాలెంట్ ఛానల్ రిలీజ్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ చూసి ఆశీర్వదించండి. ఈ షార్ట్ ఫిల్మ్ దీపావళి శుభాకాంక్షలతో పండుగ కానుకగా విడుదల చేస్తూ ఉన్నారు. ఛానల్లో ఆ రోజు నుండి మీరు వీక్షించవచ్చు. వీళ్ళంతా కూడా అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు. తమ వృత్తి ప్రవృత్తి చేసుకుంటూ దీంట్లో నటించినటువంటి వారు. అలాగనే డైరెక్టర్ గారు కూడా కొత్త ప్రయత్నము, ఒక మంచి ప్రయత్నము, సామాన్యులలో ఎంతటి ప్రతిభ ఉంటుంది అనేటువంటిది గుర్తించి దాన్ని వెలికి తీసుకుని వచ్చేటువంటి ఒక ప్రయత్నము ఇక్కడ జరిగింది. దీన్ని మనం ప్రోత్సహించడం ద్వారా, వారిని ఆశీర్వదించడం ద్వారా మనం వారి వెనక ఉండి ఒక మంచి సమాజానికి మంచి సంకేతం ఇచ్చినటువంటి వ్యక్తులం అవుతాము. ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి. ఇటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సామర్థ్యము, శక్తి, ప్రతిభ కలిగినటువంటి పౌరులు ఉంటారు. వారిని మనం గమనించాలి, గుర్తించాలి, వారిని ముందుకు నడిపించాలి. మనం చేయవలసింది ఏమీ లేదు. మనమేం ₹1 ఖర్చు పెట్టవలసిన పని లేదు. వారంతా కష్టపడి చేసినటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ని ఒక 10 నిమిషాల సమయం కేటాయించి మనం చూడగలిగితే చాలు. వారిని మనం అభినందించినట్లే, ఆశీర్వదించినట్లే. కోడిపాయ లచ్చన్నది అనేటువంటి షార్ట్ ఫిల్మ్ తోట్లపల్లి టాలెంట్స్ ఛానల్లో వస్తుంది. అందరూ వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ పిల్లలందరినీ ఆశీర్వదించండి. కోడిపాయ లచ్చన్నది అనే షార్ట్ ఫిలిం ఒకటి తీసాము. దానికి తోటపల్లి టాలెంట్స్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసాము. మాకు అవకాశం ఇచ్చిన దర్శకులకి అండ్ మా టీంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీంతో చిన్న క్యారెక్టర్ అది
లచ్చన్న అనే క్యారెక్టర్ చేశాను. నెక్స్ట్ దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. దయచేసి అందరూ చూడాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మేము వచ్చేసి కోడిబాయలు వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అందులో నా క్యారెక్టర్ వచ్చేసి సూర్య అనేటువంటి క్యారెక్టర్ చేసి ఉన్నాను. ఈ పోస్టర్ అనేటువంటిది తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతులు అయినటువంటి గిరిజానంద స్వాముల వారి ఆధ్వర్యంలో మేము రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఆయన యొక్క ఆశీస్సులు కూడా మాకు అందివ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిల్ము. ఇది త్వరలో దీపావళికి రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా మరి కోరుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు జీవన్ కుమార్. నేను తోట్లపల్లి టాలెంట్స్ అనే ఛానల్లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్గా ఇప్పుడిప్పుడే లెర్నింగ్ పొజిషన్లో బుజ్జిలయ్య గారి ప్రెజెంట్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి మాకు నిర్మాతగా వాళ్ళు సహకరించారు. ఆ టైటిల్ వచ్చేసి కోడిబాయ లచ్చన్నది అనే టైటిల్ షార్ట్ ఫిలింని రేపు దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాము. దయచేసి మీరు అందరూ తప్పక చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే దీనికి సహకరించినట్టు ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ తోట్లపల్లి ఆశ్రమం నందు ఉన్నటువంటి విరజానంద స్వామి వారి చేత లాంచ్ చేయించాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది ఫ్రాంచైజీ లాగా కొంచెం ఉన్నది. 3 to 4 పార్ట్స్ వస్తాయి. దాన్ని ఒకదాని తర్వాత ఒకటి చూసుకొని రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ 2 ఒకటి తొందరలోనే స్టార్ట్ అవుతుంది. అలాగే వేరే ఉన్నాయి. రైటర్స్ కూడా కొత్త రైటర్స్ ఉన్నారు. వాళ్ళు కొన్ని రాస్తున్నారు. వాళ్ళు రాసినవి అవి కూడా తీస్తాము తర్వాత. ఈ ఫ్రాంచైజీలో ఇంకా 2-3 పార్ట్స్గా డివైడ్ అయ్యి వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ జస్ట్ ఇంట్రడక్షన్. ఇది సక్సెస్ ఇది వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ 1 by 1 వచ్చేస్తాయి. ప్రత్యేకంగా దీనిలో ప్రధాన కథానాయకుడు భాగ్యరాజ్ అని కొడటి గంటి. ఈయన కూడా ఫస్ట్ మూవీనే హీరోగా, ఈయననే హీరో చేస్తున్నాము. అట్లాగే దీంట్లో ఒక మల్టీ స్టారర్ లాగా ఇంకొక మెయిన్ పాత్ర కూడా ఉంది. ఇతను హరి అనేసి ఇతను చేశాడు. వీళ్ళిద్దరు మెయిన్ పాత్రలు. ఇంకొక నెగిటివ్ షేడ్లో ఇంకొక సుభాష్ అనేది ఇంకొక అతను చేశాడు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ వీళ్ళంతా ఉన్నారు. అందరూ మంచి క్యారెక్టర్లే, చాలా బాగా చేశారు. చక్కగా అందరూ ఫస్ట్ టైమే. మరి దీని తర్వాత ఇంకా మెరుగుపడతాయి ప్రతి ఒక్క విషయము. షూటింగ్, యాక్షన్ కానీ, తర్వాత ఎడిటింగ్ ఇలాంటివన్నీ ఇంకా ఇది జస్ట్ ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా రాబోతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు మెయిన్ ఆర్టిస్టులు, మెయిన్ తారాగణం, వీళ్ళకి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా ప్రత్యేక వందనాలు ఎవరికి తెలియజేయాలంటే ఇక్కడ ఉన్న క్రూ మాత్రమే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. మా తోట్లపల్లెలోంచి ఆల్మోస్ట్ హాఫ్ విలేజ్ను కవర్ చేశాను. చాలామంది ఉన్నారు. అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజే స్వామి విరజానంద స్వామి వారి చేత మా పోస్టర్ టైటిల్ కూడా లాంచ్ చేశారు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్. అందరూ మన ఇక్కడ ఆశ్రమం దగ్గరికి వచ్చాము. అందరం నా స్వామి కూడా ఆశీర్వదించాడు. అందులో నాకు కూడా ఒక చిన్న క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను కూడా నాకు వచ్చినంత ప్రయత్నంలో ట్రై చేశాను. జీవన్ కుమార్ అదే కోడిబాయ లచ్చన్నది మన తోట్లపల్లి టాలెంట్స్ చేశాము. మా ప్రయత్నం మేము చేసాము. మీరు కూడా అందరూ ఆశీర్వదించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దాంతో ఒక చిన్న రోల్ సైడ్ యాక్టర్గా చేశాను. సూపర్గా వచ్చింది. తోట్లపల్లి టాలెంట్ ఛానల్లో కోడిబాయ లచ్చన్న షార్ట్ ఫిల్ము రేపు దీపావళికి రిలీజ్ అవుతుంది. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోట్లపల్లి టాలెంట్స్ ఛానల్